తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పని థ్రెటన్ చేస్తున్నానని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా? ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా? ఏ ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా? కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్ లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడుతుంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307లో టీడీపీ వాడు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు. ఉదాహరణకి బందర్ తీసుకుందాం, ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం. మా డీఎస్పీ ఊరుకోవట్లేదండి, టీడీపీ వాళ్ళ మీద కేసు కట్టపోయినా పర్లేదు, ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, 307 కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నాడండి అని సీఐలు చెప్తున్నారు. నాకు చెప్పట్లా, మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు. మేమేం చేయమయ్యా, మా పైనుంచి ఒత్తిడి ఆగట్లేదు, పైనుంచి మా డీఎస్పీ ఊరుకోవట్లేదు, మా ఎస్పీ ఊరుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడబాకండి, వైసీపీ వాళ్ళు అయితే కేసు కట్టేయండి వెంటనే. సింపుల్ గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు నన్ను కొడతాకి వచ్చారు, నేను తిరుగుబాటు చేస్తానా చేయనా? కొడతంటే ఊరుకుంటానా? పారిపోతానా? తిరుగుబాటు చేస్తే అంటే తిరగబడితే 307లో తప్పుడు కేసులు కడుతున్నారు, దొంగ కేసులు కడుతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మాచర్లు తీసుకోండి, లేదా గురజాలు ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది. వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా, పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా, మరి తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి, పాత ఎస్పీలు ఉన్న చోటేమో లా అండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉండటమేంటి, మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టమేంటి, ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతామేంటి? ఎందుకు టీడీపీ వాళ్ళని ఏం కట్టడి చేయట్లేదు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు కడుతున్నారు, ఇవాళ తప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చెప్పాం. ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వమని చెప్పారు. వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో, ఏ రకంగా జరిగిందో, పోలీసు ఏ రకంగా ప్రేక్షక పాత్ర, తెలుగుదేశం పార్టీ ధ్వంసరచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఊరి గురించి కూడా ఆయనకు రికమెండేషన్ ఇచ్చాం. కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను, అందరి మీద ఎవడెవడున్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద సస్పెండ్ చేస్తానని కూడా డీజీపీ గారు మాట చెప్పారు. 100% తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఎన్నికల కమిషన్ ని లోపరుచుకుని తద్వారా ఇక్కడ ధ్వంసరచనకి హింసరచనకి పాల్పడుతున్నది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ. Like and subscribe Eagle Media Works.